మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో క్షేమము లేదు, సమాధానముతో కూడినటువంటి అనుభవాలు లేవు, సమాధానముతో కూడినటువంటి కుటుంబాలు కనబడట్లేదు. ఎక్కడ చూసినా గందరగోళాలు, గజిబిజి, గలిబిలి ఆత్మలు. నా దేవుని బిడ్డలారా, మన దేశంలో మీరు క్షేమముగా ఉందురుగాక. నా ప్రభు పేరట ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, మన దేశంలో ఉంటున్న ప్రజలందరూ క్షేమముగా జీవించుదురుగాక, క్షేమముగా మారుదురుగాక. ఎప్పుడు మనము క్షేమంగా ఉంటామో, ఎప్పుడు మనం క్షేమస్థితిని కలిగి ఉంటామో, క్లుప్తంగా 1, 2, 3 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. చదవండి బైబిల్లో నుంచి ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదవగా మనందరం విందాం. వారికిని వారి సంతానమునకు నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించాలి. చాలు. ఈ రోజున మనిషి దేశములో క్షేమంగా బ్రతకలేకపోవడానికి కారణం ఏంటో చెప్పనా? ఎందుకు క్షేమాన్ని అనుభవించలేకపోతున్నాడో తెలుసా? ఎందుకు కుటుంబాలలో క్షేమము అనేది ఆవిరైపోతుందో తెలుసా? కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో దేవుడంటే ఒక భయభక్తులతో కూడిన అనుభవం లేకపోవడం వల్ల, ఒక భయముతో కూడినటువంటి అనుభవాలు లేకపోవడం వల్ల, ఒక భక్తితో కూడినటువంటి అనుభవాలు లేకపోవడం వల్ల, దేవుడు చెప్పిన ఆజ్ఞలను అనుసరించకపోవడం వల్ల ప్రజలు క్షేమముగా బ్రతకలేకపోతున్నారు. మీరు క్షేమంగా బ్రతకాలి, మీరు క్షేమంగా జీవించాలి, మీ కుటుంబాల్లో క్షేమము కలగాలి, మీ దేశము క్షేమముతో నింపబడాలి అని బైబిల్ చెప్తూ ఉంటే, ఈ రోజున దేవుని బిడ్డలు క్షేమముగా ఉండలేకుండా భయాలతో, కలవరాలతో కుటుంబాలని నడిపించుకోవడానికి కారణం ఏంటో చెప్పనా? దేవుని ఆజ్ఞలను అనుసరించలేకపోవడం వల్ల, దేవుని మాటలు వినలేకపోవడం వల్ల. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో, దేవుని సమకానికి సమకూర్చబడిన మనము దేవుని సన్నిధిలో భయభక్తులతో మనం ముందుకి వెళ్ళడానికి మన మనస్సుని మనం నిలుపుకొందుముగాక. ఈ రోజున మందిరం అంటే భయం లేదు, ఈ రోజున దేవుడు అంటే భయం లేదు, ఈ రోజున సేవకుడు అంటే భయం లేదు, ఈ రోజున విశ్వాస అంటే తోటి విశ్వాసికి భయం లేదు. భయం లేని కారణముగా భక్తిని భక్తిగా చేయలేకపోతున్నారు, భక్తిని భక్తిగా కొనసాగించలేకపోతున్నారు, భక్తిని భక్తిగా నిర్వర్తించలేకపోతున్నారు. ఈ రోజున దేవుని బిడ్డలేనండి పేరుకి దేవుని సన్నిధి అంటే భయం లేకుండా బ్రతుకుతున్నారు, దేవుని సన్నిధి అంటే విలువ లేకుండా బ్రతుకుతున్నారు. ఒక వ్యాపారం, దేవుని సన్నిధి, ఈ రెండిట్లో ఏది విలువ చెప్పనా? వ్యాపారం విలువైంది కాదు, దేవుడు విలువైన వాడు. ఈ రోజున చాలామంది చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న అలవాట్లకి, చిన్న చిన్న బలహీనతలకి, అమ్మో నాకు బలహీనత వచ్చిందని ఆగిపోతున్నారు. బలహీనత ముఖ్యమా? దేవుడు ముఖ్యమంటే బలహీనత కాదు, మనకి దేవుడే ముఖ్యం. దేవుని బిడ్డలు దేవునికి దూరం అవుతూ చిన్న చిన్న తుచ్చమైన వాటికి దేవునికి దూరం అయిపోతున్నాడు. దేవుని భయము, దేవుని సన్నిధిలో ఒక భయముతో కూడిన అనుభవాలు దూరం అయిపోతున్నాయి. చూడండి, యోబు ప్రవచన గ్రంథం
21వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. వారి కుటుంబములు భయమేమియు లేక క్షేమముగా ఉన్నవి. కారణం ఏంటి అంటే యోబు అంటాడు, మా కుటుంబాలు క్షేమంగా ఉండడానికి కారణం ఏంటో చెప్పనా, భయము లేకుండా ఉండడానికి కారణం ఏంటో చెప్పనా, మేము ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞలకు లోబడుతూ ఆయనంటే భయభక్తులు కలిగి జీవిస్తున్నాం. ఈ రోజున నీ కుటుంబం ఎలా ఉంది? నీ కుటుంబం అనబడుతున్న నీ దేశం ఎలా ఉంది? నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? భయపడుతున్నావా? దేవునికి లోబడుతున్నావా? దేవుని మాటల మీద శ్రద్ధను నిలపగలుగుతున్నావా? దేవుని మాటల మీద శ్రద్ధని కేంద్రీకరించగలుగుతున్నావా? ఈ రోజున దేవుని మాట మీద భయము నిలపలేకపోవడం వల్లనే కుటుంబాల్లో క్షేమం కలగట్లేదు. ప్రియులారా, ఈ కడవరి దినాలలో, ఈ అంత్య దినాలలో మన కుటుంబాలలో క్షేమము కలగడం మీరు చూచుదురుగాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రసంగి ప్రవచన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు. భక్తిహీనులంటే భక్తి లేని వారైతే దేవుడంటే భయపడరు, సేవకుడంటే భయపడరు, సంఘ క్రమాలంటే భయపడరు. ఈ రోజున క్షేమంగా నీ కుటుంబం ఉండకుండా ఉండడానికి కారణం ఏంటో నీకు తెలియాలి. ఈ మాటలు ఆలకిస్తున్న నా ప్రియ, నా దేవుని బిడ్డలారా, ఎందుకు నువ్వు క్షేమంగా ఉండలేకపోతున్నావు? చదువు ఉంది, జ్ఞానం ఉంది, భక్తి ఉంది, అన్ని రంగాల్లో హరితేరుతున్నావు, మంచి మాట తీరుంది, మంచిగా పలుకుబడి ఉంది, మంచి పేరుంది, మంచి హోదా ఉంది, కానీ ఎందుకు క్షేమం లేదు? అన్నీ ఉన్నా క్షేమము లేకపోతే ఏమి ప్రయోజనం? ఈ కడవరి దినాలలో భక్తిహీనుల వలె నీవు ఉండకూడదు. ఎందుకు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? ప్రభు రాకడ సమీపముగా ఉన్న కొలది భక్తులలో భక్తిహీనత ఏర్పడుద్ది. దేవుడు సమీపంగా, ఆయన రాకడ సమీపంగా ఉన్న కొలదిలో బైబిల్లో రాయబడిన మాటలు, ఆదిలో ఉన్నటువంటి ప్రేమ, ఆదిలో ఉన్న విశ్వాసము, ఆదిలో ఉన్నటువంటి భక్తి చల్లారిపోతుంది. ప్రేమలో చల్లారిపోతాం, భక్తిలో చల్లారిపోతాం, భక్తిహీనుల వలె మారిపోతాం. భయము లేని అనుభవాలతో మన జీవితాన్ని నడిపించుకుంటూ దేవునితో అంటు కట్టబడవలసిన మనము అంటు కట్టబడకుండా వేరైపోతాం. కారణం ఏంటో చెప్పనా? భక్తిహీనత. దేశం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు రండంటే ఈ రోజున ఎంతోమంది దేశం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు రాలేకపోయారు. దేశము కంటే, ప్రార్థన కంటే ఇల్లు ముఖ్యమైపోయింది. దేశము కంటే, ప్రార్థన కంటే వ్యాపారాలు ముఖ్యమైపోయాయి. దేశము కంటే, ప్రార్థన కంటే పనిబాట్లు ముఖ్యమైపోయాయి. వీళ్ళని ఏమంటారంటే బైబిల్ చెప్తుంది, భక్తిలో నుండి భక్తిహీనతకు పడిపోతున్నటువంటి అనుభవాలు. ప్రార్థన అంటే మన గొంతులో ఊపిరి ఉన్నంత వరకు మన నోట్లో నుండి రావాల్సిన శ్వాస ఏంటో తెలుసా? ప్రార్థన ఆగకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను చాలా సంతోషపడుతున్నాను, ఎందుకంటే ఇంచుమించుగా 2.5 గంట నాన్ స్టాప్గా మనసారా కన్నీళ్లతో ప్రార్థన చేశారు. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. అందుకే ఈ ప్రార్థన, ఈ అనుభవాలు
లేని ఈ భయముతో కూడినటువంటి భక్తి మనల్ని ఏం చేస్తుందంటే క్షేమముగా మన కుటుంబాలను మారుస్తుంది. యోబు గురించి బైబిల్ ఏం రాయబడింది? యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనుక, భయభక్తులు కలిగిన వాడు గనుక యోబు కుటుంబము క్షేమముగా ఉంది. ఈ రోజున నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే, నీ పిల్లలు క్షేమంగా ఉండాలంటే, నీ సిరి సంపదలు క్షేమంగా ఉండాలంటే నీవు భయభక్తులతో కూడినటువంటి అనుభవంలోకి రావాలి. రావడమే కాదట, వచ్చిన నీవు ఆయన ఆజ్ఞలను పాటించే విధముగా మారాలి. ఏంటి ఆయన ఆజ్ఞలు? ఆయన ఆజ్ఞలు ఏంటో మీకు తెలుసు కదండి. ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ దివారాత్రులు ధ్యానించడమే కాక ఆ వాక్యానుసారముగా జీవించడం. ఈ రోజున ఎంతోమంది వాక్యం వింటున్నారు, కానీ వాక్యానుసారంగా బ్రతకలేకపోతున్నారు. వాక్యం వింటున్నారు, వాక్యానుసారంగా కుటుంబాలను నడిపించుకోలేకపోతున్నారు. వాక్యం వింటున్నారు, తీర్మానాలు చేసుకుంటున్నారు, ఈ రోజు నుంచి ఇలా ఉండాలనుకుంటున్నారు, కానీ నియమ నిబంధనలను తొలగిపోతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉందురుగాక. ఒక మాట చదవండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. 6:30. నీవు మా పితరులకు ఇచ్చినటువంటి దేశమందు వారు తమ జీవితకాలమంతయు ఎలాగున్నారట? మన పితరులు ఎలా జీవిస్తున్నారట? జీవితకాలమంతా. ఒకరోజా? చెప్పండి సార్, ఒకరోజా? 2 రోజుల వాక్యం ఎన్నంతసేపేనా? లేకపోతే ఒక వారమా? కాదట, మన పితరులు జీవితకాలమంతా ఎలాగున్నారు? భయభక్తులు కలిగి ఉన్నారు. ఒక్కసారి ప్రభు మార్గములు అడుగుపెట్టిన నీవు నీ ప్రాణము విడిచేంత వరకు నీవు భయభక్తులతో నడిపించబడడం నేర్చుకోవాలి. నీ ప్రాణం పోయేంత వరకు. మన పితరుల గురించి బైబిల్లో రాయబడ్డానికి కారణం ఏంటో చెప్పనా? మన పితరులు వాళ్ళు జీవించిన కాలంలో ఎంతోమంది కన్నుల ముందు ఎన్నో ప్రదర్శనలు కనబడుతున్నా, ఎన్నో రంగులు కనబడుతున్నా, ఎన్నో విందు వినాదాలు కనబడుతున్నా, ఎన్నో ప్రతికూలతలు కనబడుతున్నా, భయభక్తులతో ఉండడం మాత్రం మానలేదు. అర్థమవుతుందండి మీకు? భయభక్తులతో ఉండడం మాత్రం మానలేదు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, వారు బ్రతికున్నంత కాలం భయభక్తులతో బ్రతికారు. దేవుడంటే ఒక భయం కలిగి బ్రతకాలి, సేవకుడంటే ఒక భయం కలిగి బ్రతకాలి, సంఘం అంటే ఒక భయం కలిగి బ్రతకాలి. నీ జీవితంలో, నీ గుండెల్లో ఒక భయం అనేది ఉండాలి. అమ్మో సేవకులే, అమ్మో విశ్వాసులే, అమ్మో దేవుడే, అయ్యో మందిరంలో క్రమంగా ఉండాలి అనే భయము, భక్తి మన గుండెల్లో ఉండును గాక. చెప్పండి ఒకసారి గట్టిగా. భయభక్తులు కలిగిన వ్యక్తి జీవితంలో ఉండే లక్షణం అండి ఇది. ఈరోజున చాలామంది కుటుంబాలు చిన్న చిన్న చిక్కు సమస్యలు, చిన్న చిన్న శోధనలను బట్టి భయం లేనటువంటి లోకంలో పడిపోతున్నారు, పాపములో పడిపోతున్నారు, తుచ్చమైన అనుభవాల్లో పడిపోతున్నారు. దేవుని నీతిని, దేవుని కార్యాలను విడిచి లోకపు ఆశల వైపు మగ్గు చూపించి లోకపు ఆశ పోకలలో పడిపోతున్నారు. మరి నీవు, నీ జీవితం, నీ కుటుంబాన్ని నువ్వు ఎలా నడిపించుకోగలుగుతున్నావు? భయభక్తులతో మన పితరులు ఎలా నడిచారో, భయభక్తులతో ఎలా జీవించారో అలా మనం జీవించుదుమగాక. చూడండి, 34వ కీర్తనలో ఏం రాయబడిందంటే 34:7 భయభక్తులతో జీవించిన వారి కుటుంబాలు ఎలాగుంటాయో తెలుసా? వారి చుట్టూ దూతలు సంచరిస్తారట. దేనికి? క్షేమం కలుగు చేయడానికి. దూతలు ఎందుకు మీకు కావలుగా ఉంటారో తెలుసా? క్షేమము కలుగు చేయడానికి.
దేవుడు ఒక దూతని మీ కుటుంబంలో ఉంచడానికి కారణం ఏంటో తెలుస్తున్నా, నీవు భయభక్తులతో ఉన్నావని ఎరిగి. ప్రియులారా, ఈ మాటను బాగా శ్రద్ధగా వినాలి. నీతో ఒక దూత ఉండడం అంటే అది ఎంత గొప్ప భాగ్యమో నువ్వు ఊహించాలి. ఒక దూత నీతో ఉంటే నీ మీదకి శత్రువు వచ్చినా, నీ మీదకి అపజయాలు వచ్చినా, నీ మీదకి రోగం వచ్చినా, నీ మీదకి మనుషులు లేచినా ఆ దూత నీకు క్షేమాన్ని కలుగు చేస్తూ ఉంటుంది, నీకును నీ కుటుంబానికి. ఎందుకో చెప్పనా? నీవు భయభక్తులతో ఉన్నావు గనుక, నువ్వు భయభక్తులతో ఉన్నావు గనుక. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ దైనందిన జీవితంలో నీవు భయభక్తులతో జీవించడానికి, భయభక్తులతో నడవడానికి నువ్వు ఇష్టపడితే నా దేవుని సైన్యమే నీకు ఒక ప్రాకారముగా నిలిచి ఉండునుగాక. చూడండి, యోబు అలాగే నడిచాడు, దావీదు అలాగే నడిచాడు. మన పితరులందరూ ఒక్కొక్కరు పడిపోయిన వాళ్ళ గురించి చూడమాకండి, వెనకబడిపోయే వాళ్ళ గురించి చూడమాకండి, భక్తిలో నుంచి దిగజారిపోయే వాళ్ళ గురించి చూడమాకండి, భక్తిలో ఎగతాళిగా మాట్లాడుకునే వాళ్ళని చూడమాకండి, భక్తిని అవమానకరంగా ప్రవర్తించే వారిని చూడమాకండి. వాళ్ళ మాటలు కాదు వినవలసింది. నీకంటే చురుకుదనముగా ముందుకెళ్తున్నారే, వాళ్ళ మాటలు వినండి, వాళ్ళ మాటల ప్రకారంగా నడవండి. వాళ్ళ మాటలు వాళ్ళు ఎలాగుంటున్నారో నేను అలాగుండాలని ఆలోచన చేస్తూ నీ భక్తిని నీవు కొనసాగించుదువుగాక. ఆమేన్, ఆమేన్. దావీదు గొప్ప రాజు, గుండెల్లో భయం ఉంది, పాపాన్ని ఒప్పుకున్నాడు. దేవుడు సింహాసనాన్ని స్థిరపరిచాడండి. నీ కుటుంబాన్ని స్థిరపరచాలంటే, నీ కుటుంబం క్షేమంగా మారాలంటే నీలో ఏది లోపం ఉందో ఆ లోపాన్ని ప్రభు సన్నిధిలో నువ్వు ఒప్పుకొందువుగాక. గట్టిగా చెప్పండి, ఒప్పుకొందువుగాక. హుషారుగా చెప్పండి, ఒప్పుకొందువుగాక. హల్లెలూయా. నేను క్లుప్తంగా చెప్తాను, మీకు అర్థమవటానికి నోట్ చేయండి మాటలు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనం. కొర్నేలి కుటుంబం అంతా ఎలాగున్నారయ్యా అంటే భయభక్తులు కలిగి, కుటుంబం అంతా ఎలాగున్నారట? భయభక్తులు కలిగి ఉన్నారు, భయభక్తులు కలిగి. మరి నీ కుటుంబం, మరి నీ పిల్లలు ఎలా ఉన్నారు? భయభక్తులు కలిగిన కుటుంబంగా నీ కుటుంబం ఉంటే నువ్వు క్షేమము అనుభవించుదువుగాక. చూడండి, క్లుప్తంగా నేను ముగిచ్చేస్తాను. రెండవ మాట ఎప్పుడు మనకు క్షేమం కలుగుతుందో చెప్తాను. రెండవ మాట యిర్మీయా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం. యిర్మీయా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం. నేను మిమ్మల్ని దాని కొరకు యెహోవాకు మీరు ప్రార్థన చేయండి. చూడండి, దాని క్షేమము మీకు క్షేమముగా కారణమగును. ఇక్కడ ఒక చెరని లేదా ఒక ప్రాంతాన్ని చెరబట్టుకొని పోయారు. అయితే అయ్యో మా దేశం ఎలా అయిపోయిందే, మా పరిస్థితులు ఎలా అయిపోయాయే, ఏం చేయాలిక అని కలవరపడవలసిన అవసరం లేదు. ఇక్కడ యిర్మీయా ప్రవక్త అంటారు, మీ దేశ క్షేమము కొరకు కన్నీళ్లతో మీరు ప్రార్థన చెయ్యండి. అంటే ప్రభు మనకి నేర్పించాలి అనుకున్న ఉద్దేశం రెండవది ఏంటో చెప్పనా? మన క్షేమము కలగాలంటే, మన కుటుంబాల్లో క్షేమం కలగాలంటే ఒక ప్రార్థన చేసే అనుభవము నీ కుటుంబంలో ఉండాలి. ప్రార్థన అనే అనుభవం నీ కుటుంబంలో కనబడాలి. ప్రార్థన అనే అనుభవము నీ నోట రావాలి. ప్రియులారా, ప్రార్థన లేని కుటుంబం శూన్యం. ప్రార్థన లేని వ్యక్తి ఒట్టివాడు. ప్రార్థన లేని జీవితం అది మృదం. నీ దేశంలో క్షేమం కలగాలంటే,
నీ పిల్లలు క్షేమంగా మారాలంటే, నీ పరిస్థితులన్నీ క్షేమంగా మారిపోవాలంటే నీవు ప్రార్థన చేసే ఒక ప్రార్థన పరుడుగా నీ కుటుంబంలో నువ్వు లేపబడాలి. నీవే ఒక దివిటీల వలె లేవాలి. నీ కుటుంబంలో నీవు కన్నీరు కార్చే బిడ్డగా మారాలి. నీ కుటుంబంలో నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వ్యక్తిగా నీ కుటుంబంలో నువ్వు మారాలి. ఈ రోజున చాలామంది ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేస్తూ ఉండాలంటారే కానీ కుటుంబాల్లో ప్రార్థన జీవితం లేదు. పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, కూలి పనులు, వ్యర్థమైనటువంటి కాలక్షేపాలు, వ్యర్థమైనటువంటి అనుభవాలు, కానీ కుటుంబాల్లో క్షేమము లేనటువంటి పరిస్థితి. కారణం ఏంటో చెప్పనా? నీవు ప్రార్థన చేయలేకపోతున్నావు. నీ కుటుంబంలో నీ వంతు నీవు కన్నీరు కార్చి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి రోధించలేకపోతున్నావు. బాధపడుతున్నావు. అయ్యో, ఎందుకు నా బిడ్డలకి ఇలా జరిగింది, ఎందుకు ఈ కుటుంబంలో ఇలా జరిగింది, ఎందుకు ఈ బిడ్డ ఇలా అయ్యాడు, ఎందుకు ఈ కుటుంబం ఇలా అయ్యింది. బాధపడడం ముఖ్యం కాదండి, ప్రార్థన చేయడమే ముఖ్యం. సానుభూతి చూపించడం ముఖ్యం కాదు, కన్నీరు కార్చి ప్రార్థన చేయడం ముఖ్యం. ప్రార్థన చేయడం నేర్చుకో. ఏవేలు ప్రవచన గ్రంథంలో ఏం రాయబడిందో తెలుసిన? ఏవేలు గ్రంథంలో మీరు ఇంటికి వెళ్ళినాకైనా చదవండి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ భయంకరమైనటువంటి తారుమారైపోయాయి. వాళ్ళు ఏ పని చేస్తున్నా పనులలో అపజయాలు, వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నా వ్యాపారాల్లో అపజయాలు, ఏ పంట వేస్తుండే ఆ పంటలు పురుగులు వచ్చి తినేస్తున్నాయి. ఎక్కడుంది క్షేమం? పిల్లలు పస్తులు ఉంటున్నారు, పశువులు పస్తులు ఉంటున్నాయి, కుటుంబాల్లో పస్తులు మొదలవుతున్నాయి. ఎక్కడ చూసిన సమస్యలు 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 సమస్యలు. 2వ అధ్యాయంలో రాయబడింది 12వ వచనం, ఇప్పుడైనాను. ఇంకా మించిపోలేదక్క, అన్నా, అమ్మా, ఇంకేం మించిపోలేదు. ఇప్పుడైనా నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేసి బిడ్డగా లేవనెత్తబడాలి. ఇప్పుడైనా ఉపవాసం ఉండే ఒక మంచి భారము కలిగిన కుటుంబాలుగా వ్యక్తిగా నీవు మారాలి. ఇప్పుడైనా ఉపవాసం ఉండగలుగుతున్నావా? ఇప్పుడైనా ప్రార్థన చేస్తే నీ దరిద్రము పోయేటట్లు, నీ శాపము పోయేటట్లు, నీ కన్నీరు తొడవబడేటట్లు, నీ అవమానాలు కొట్టివేయబడేటట్లు, నీ నిట్టూర్పులు ఎగిరిపోయేటట్లు, నీ చుట్టూ కాలముకొని ఉన్న పరిస్థితులు, సమస్యలు, ఒత్తిళ్లు తొలగిపోయేటట్లుగా ఇప్పుడైనా నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఇప్పుడైనా ప్రభువా నువ్వు తప్ప నాకు దిక్కు లేదయ్యా అని నువ్వు అడగలిగితే, ప్రతి ప్రతికూలత నీ కొరకు అనుకూలముగా దేవుడు మార్చివేయునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. ఈ రోజున చాలామంది రోగాలని భయపడుతున్నారు. ఈ రోజున చాలామంది దరిద్రతని భయపడుతున్నారు. ఈ రోజున చాలామంది కలవరాలని భయపడుతున్నారు. అయ్యో, అప్పుల సమస్యలు ఎక్కువైపోయాయి. అయ్యో, పిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదు. అయ్యో, కుటుంబాల్లో సమస్యలు. ఎందుకు ఈ కుటుంబం ఎలా ఉంది, ఎందుకు ఈ పరిస్థితి ఎలా ఉంది, ఎందుకు చేసిన కష్టం వ్యర్థమైపోతుందని అల్లల్లాడిపోతూ, మక్కిపోతూ, కన్నీళ్ళు విడుస్తూ, బాధపడుతూ కృంగిపోతున్నారే తప్ప, ఇప్పుడైనా నేను ఉపవాసం ఉండాలి, ఇప్పుడైనా నేను ప్రార్థన చేయాలి, ఇప్పుడైనా నా కుటుంబం కొరకు నేను కన్నీరు గార్చాలి, ఇప్పుడైనా వెనకబడిపోతున్న వ్యక్తుల గురించి కన్నీరు గార్చాలి, ఇప్పుడైనా లోకంలో పడిపోతున్న వ్యక్తుల గురించి కన్నీరు గార్చాలి, ఇప్పుడైనా నశించిపోతున్న వారి గురించి ప్రార్థన చేయాలి, ఇప్పుడైనా త్రాగుబోతుల గురించి ప్రార్థన చేయాలి, ఇప్పుడైనా వ్యభిచారుల గురించి ప్రార్థన చేయాలి, ఇప్పుడైనా దొంగల గురించి ప్రార్థన చేయాలి, ఇప్పుడైనా సంతానం లేని వారి గురించి ప్రార్థన చేయాలి, ఇప్పుడైనా ప్రార్థన చేయాలనే భారం
నీ గుండెల్లో ఉంటే ఆ ప్రార్థన నీ కుటుంబానికి క్షేమముగా మార్చేస్తాడు ప్రభు. హల్లెలూయా. నీ కుటుంబానికి క్షేమంగా మార్చేస్తాడు. చూడండి 122వ కీర్తన 6వ వచనంలో రాయబడిందో తెలుసా? యెరూషలేము క్షేమము కొరకు మీరు ప్రార్థన చెయ్యండి. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చెయ్యండి. యేసన్న గారు రాశారు మంచి పాట, సంఘ క్షేమమే నా ప్రాణమాయేనా, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సంఘక్షేమమే నా ప్రాణం. సంఘం కొరకు ప్రార్థన చేసే బిడ్డలుగా మారాలి. నశించిపోతున్న వాళ్ళు, కొత్తగా వచ్చే వాళ్ళు, వెనకబడిపోతున్న వాళ్ళు, మంచిగా భక్తి చేసేవాడు లోకంలో పడిపోతున్న వాళ్ళు, మందిరానికి వస్తూ ఆగిపోతున్న వాళ్ళు, కారణం లేకుండానే దేవుని దూషిస్తున్న వాళ్ళ గురించి గుండెల్లో భారముని గుండెల్లో ఉందా? నోరు తెరిచి మాట్లాడుతున్నవే తప్ప కన్నీరు కార్చి, ప్రభువా ఈ కుటుంబం నశించిపోతుంది, ఈ బిడ్డలు నశించిపోతున్నారు, ఈ బిడ్డ వెనకబడిపోతున్నాడు, ఈ బిడ్డ దూరం అయిపోతున్నాడు, ఈ కుటుంబం చల్లా చెదరైపోతుందయ్యా, ఈ కుటుంబాన్ని కాపాడు ప్రభువా, ఈ కుటుంబాన్ని రక్షించయ్యా అని ఓ ప్రార్థన చేసే ఓ ప్రార్థన ఆత్మ నీవు పొందుకొందువుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని, కొంచెం హుషారుగా చెప్పండి ఆమేనని. హల్లెలూయా. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాయబడింది, చదవండి ఒకసారి. నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికినప్పుడు, చెడు మార్గాన్ని విడిచినప్పుడు ఆకాశము నుండి నేను వారి ప్రార్థన ఆలకించి పాపములు క్షమించి, చూశారా, దేశాన్ని స్వస్థపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఎవరంటే ప్రార్థన ఆలకించే దేవుడు. యెషయా గ్రంథం 60లో రాయబడిన మాట ఏంటో తెలుసా? యేసయ్య జాలి కలిగిన దేవుడు, జాలి కలిగిన వారి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. యేసయ్య ఎవరో తెలుసా? ప్రార్థన ఆలకించే దేవుడు. కీర్తనకారుడు ఇలా ప్రార్థన చేస్తాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారయ్యా. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడని. కులం లేదు, మతం లేదు, రంగు లేదు, వర్గం లేదు, భేదం లేదు, ఏ భేదాభిప్రాయం లేదు. యేసయ్య దృష్టిలో అందరూ సమానులే. అయితే నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా మారాలి. నీ కుటుంబంలో నువ్వు కన్నీరు కార్చే బిడ్డగా మారిపోవాలి. నీ కుటుంబంలో రోదన చేసే బిడ్డగా మారాలి. నీవు ప్రలాపించే బిడ్డగా మారాలి. నీవు కన్నీరు కార్చి, ప్రభువా నా కుటుంబం పాడైపోతుంది, మా ప్రాంతము పాడైపోతుంది, మా దేశము పాడైపోతుంది అని దేశ క్షేమము కొరకు నువ్వు పస్తులుండి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అలా ప్రార్థన చేస్తే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు వారికి క్షేమం కలగడం నీ కనులతో నువ్వు చూస్తావు. ఆమెన్, ఆమెన్. నువ్వు ప్రార్థన చేసింది మరలా ప్రభు నీకు చూపిస్తాడు. ఎప్పుడో తెలుసా? నీ ప్రార్థన యథార్థమైన ప్రార్థనగా మారాలా. నీ ప్రార్థనలో యథార్థత కనబడాలి. నీ జీవితంలో యథార్థత కనబడాలి. అలాంటి యథార్థమైన అనుభవంలో నీవు నేను మనందరము నడిపించబడుదుము గాక. 3వ అనుభవం చెప్పి నేను ముగిచ్చేస్తాను, క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం. యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. 3వ వచనం కూడా, దేశము కేవలము వట్టిది, వట్టిది,
వట్టిది అంటే దేశమనగా ప్రారంభంలో నేను మీకు చెప్పాను, దేశమనగా నువ్వు నేను, నీవు నేను ఈ రోజున వట్టి వారం అయిపోతే, నీవు నేను మనం ఈ రోజున వట్టి కుటుంబాలుగా అయిపోతే ఏం ప్రయోజనం, ఏం క్షేమము కలుగుతుంది దేశంలో? దేశము క్షేమంగా ఉండలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ వ్యక్తిలో వట్టివాడైపోయాడు, జీవము లేనివాడైపోయాడు. అంటే అర్థం ఏంటో చెప్పనా? వట్టిది 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 అంటే ఏమీ లేని ఖాళీ పాత్ర, ఏమీ లేని ఖాళీ పాత్ర. ప్రియులారా, సంఘములో సమకూర్చబడిన నీవు ఒట్టివాడగా ఇక్కడ కూర్చోకూడదు, ఒట్టి కొండగా ఇక్కడ కూర్చోకూడదు. నీ కొండ నీళ్లతో నింపబడాలి, నీ కొండ సమృద్ధితో నింపబడాలి, నీ కొండ ఆశీర్వాదముతో నింపబడాలి, నీ కొండ దీవెనలతో నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఒకసారి, చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా. చూడండి, నహూము ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. నహూము ప్రవచన గ్రంథం 2:10. అది ఒట్టిదిగాను శూన్యముగా పాడైపోయి ఉంది. ఒట్టివాడిగా ఉంటే ఏమైపోతావు తెలుసా? పాడైపోతావు. గడిచిన వారంలో నేను మీకు చెప్పాను, ఒక ఆమెలో ఒక దెయ్యం పడితే ఆ దెయ్యం ఆమెను విడిచిపెట్టిపోతే ఖాళీగా ఉండేసరికి మరొక 7 దెయ్యాలను తీసుకొని వచ్చి ఆ ఇంట్లో కాపురం పెట్టింది అని. అంటే ఒట్టి కొండగా ఒట్టి పాత్రగా నువ్వు ఉంటే చీకటి శక్తులు, లోకానుసారమైన జీవితము, వ్యర్థమైన అనుభవాలు, లోకములో కలిగే నష్టాలు అనుభవించక తప్పదు. సంఘములో ఉంటున్న నీవు ఏమీ లేని వ్యక్తిగా ఉండకూడదు, నీ పాత్ర నింపబడాలి. తిమోతి అంటాడు కదా, చాలా విలువైన పాత్రలు ఇంట్లో, విలువ కలిగినటువంటి ఇంట్లో ఉన్నాయి, విలువైన పాత్రలు అక్కడ ఉంటున్నటువంటి మా ఇంట్లో ఒకదాని తర్వాత ఒకటి చేర్చబడిందే కానీ ఆ పాత్రలు దేనికి పనికిరావు. మరి సంఘములో ఉన్న నువ్వు దేనికి పనికి వస్తున్నావు? సహవాసములో ఉన్న నువ్వు దేనికి ఉపయోగకరంగా మారుతున్నావు? సహవాసంలో చేర్చబడిన నీవు, నీ పాత్ర ఏంటి? సహవాసంలో చేర్చబడిన నీవు, నీ వంతు నువ్వు ఏం చేస్తున్నావు దేవుని కొరకు? దేవుడి లోకానికి వచ్చి మనుషుని పాపం పరిహరించబడ్డానికి ఆయన రక్తాన్ని చిందించి, రక్తము కార్చి, నీ కొరకు నా కొరకు ఆయన సిలువ వేయబడి మనలందరికీ స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆయన రక్తము ద్వారా మనకి స్వాతంత్రము కలిగిందని బైబిల్లో రాయబడింది. మరి ఇప్పుడు నీవు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? నువ్వు దేవుని కొరకు ఏమి చేయగలుగుతున్నావు? ఒట్టి పాత్రగా, ఖాళీ పాత్రగా వచ్చి కూర్చొని వెళితే ఏం ప్రయోజనం లేదు. నీ పాత్రని వాక్యముతో, పరిశుద్ధాత్మ నీళ్లతో నింపుకొని నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఖాళీగా ఉన్న పాత్రకి విలువ ఉండదు, నింపబడిన పాత్రలకే విలువ ఉంటుంది. నీళ్లతో నింపబడినప్పుడే ఆ నీళ్లు తాగడానికి నీ యొద్దకు వస్తారు జనాలు. ఖాళీగా ఉన్న కొండ దగ్గరికి ఎవరు రారు, నీటి కొండ దగ్గరికి వచ్చి దాహం తీర్చుకుంటారు. అలా దాహం తీర్చబడాలంటే పరిశుద్ధాత్మ నీళ్లతో నువ్వు నింపబడుదువుగాక, పరిశుద్ధాత్మ అనుభవాలలో నువ్వు నింపబడుదువుగాక, పరిశుద్ధాత్మ అనే అనుభవములో నీ హృదయము నింపబడునుగాక. నీ మనసు, నీ హృదయము వాక్యముతో నింపుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపుకోవాలి, పరిశుద్ధాత్మ అనుభవాల్లో నింపబడాలి. దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న మనము ఒట్టి కొండగా, ఒట్టి పాత్రలుగా, ఒట్టి వారిగా మనం ఉంటే మన దేశంలో కార్యాలు జరగవు.
నీ దేశంలో అనబడుతున్న నీలో కార్యం జరగాలంటే నువ్వు ఒట్టివాడిగా ఉండకూడదు, ఇక్కడ ఒట్టి పాత్రగా ఉండకూడదు. నువ్వు ఏదొక వాక్యముతోనో ప్రార్థనతోనో అభిషేకముతో నింపబడుతూనే ఉండాలి. నీ ఇంట్లో నింపబడాలి, సంఘంలో నింపబడాలి. ఏదైనా మీటింగులు జరిగినప్పుడు అక్కడికి వెళ్ళినా అక్కడ నింపుకుంటూ ఉండాలి. పాత్ర ఎప్పుడు పొంగి పొర్లుతూ ఉండాలని రాయబడింది. దావీదు రాస్తాడు అదే, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. నువ్వు పొంగి పొర్లేటట్లుగా నీ జీవితం మారాలి. అప్పుడే దేశములో క్షేమం కలుగుట నీవు చూచుదువుగాక. గట్టిగా చెప్పండి ఒకసారి, గట్టిగా హల్లెలూయా అని గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒట్టి పాత్రలుగా ఉండడానికి ఎప్పుడు ఇష్టపడమాకు. ఒట్టి పాత్రలుగా ఉండడానికి ఎప్పుడు నీ మనసుని ఇష్టంగా మార్చుకోమాకు. ఏదొక వాక్యముతో, ప్రార్థనతో, విశ్వాసముతో, నమ్మకత్వముతో, అభిషేకముతో ఎప్పుడు నింపుకుంటూ ఉండు. నువ్వు నింపుకున్నప్పుడే నా ప్రభు నిన్ను దీవించునుగాక. వాక్యముతో ప్రభు చేస్తాడు, ప్రభు నాకు మేలు చేస్తాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలని ఏదో ఒకటి మాట్లాడుకుంటూ, వాక్యము ధ్యానించుకుంటూ, పాటలు పాడుకుంటూ నీ హృదయం ఎప్పుడు నింపుకుంటూ ఉంటే, నీ హృదయం ఎప్పుడు నింపుదలగా ఉంటే అపవాది అయిన సాతాను నీ యొద్దకు రాడు. వాడు నిన్ను శోధించడు, వాడు నిన్ను కలవరపరచడు, వాడు నిన్ను పొరపాటున నీ మీద ఏలుబడి చెయ్యడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచి నిలబడండి. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. జలపు నదులు నీ హృదయములో నుండి పొంగి పొర్లుతూ ఉండగా నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళగలను? అపోస్తలుడైన పేతురు అంటాడు ఆ మాట, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళగలను ప్రభువా? నీ నోట నిత్య జీవపు కలిగిన నీటి ఓటలు ఉన్నాయ్యా. నా గుండెల్లో కూడా నీటి ఓటలు ఉంచు, ప్రేమ కలిగినటువంటి నీటి ఓటలు ఉంచు, దయగలిగిన నీటి ఓటలు ఉంచు, అభిషేకముతో కూడిన నీటి ఓటలు ఉంచు. నా ద్వారా అనేకులు దాహము తీర్చబడేటట్లుగా నన్ను లేవనెత్తు. నన్ను ఆ విధంగా మార్చు ప్రభువా. అందరూ మీ కుడి చేతులు పైకెత్తి, అందరూ మీ కుడి చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా దేశంలో మేము క్షేమంగా బ్రతుకున్నట్లుగా, క్షేమకరమైన అనుభవాల్లో మేము జీవించినట్లుగా మమ్మల్ని మార్చండి ప్రభువా అని మీ కుడి చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, అయ్యా ఈ దినాన ప్రభా చిన్న మందగా చేరి ప్రభా దేశం యొక్క క్షేమము కొరకు ప్రభా ప్రార్థించుటకు నీవిచ్చి నీ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నా దేవుడా, నా దేశాన్ని మీరు సమాధానకరంగా మార్చగలిగిన దేవుడు ప్రభువా. అయ్యా నా దేశంలో ప్రభువా ప్రతిదీ నీకు అనుకూలముగా మార్చగలిగిన దేవుడు యేసయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, ఈ దినాన నీ దాసుని నిలబెట్టుకొని మీరు మాట్లాడారయ్యా. నీ యందు భయభక్తులు కలిగి ప్రభువా ఎందరైతే నడుచుకుంటారో ప్రభా వారి కుటుంబాలను మీరు క్షేమముగా ఉంచగలిగిన దేవుడు ప్రభువా. అవును ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగిన వారు ప్రభువా అయ్యా ఏ కొదువులు కలిగి ఉండరని నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయ్యా. సింహపు పిల్లలైనా లేమి కలుగురేమో కానీ నీ యందు భయభక్తులు కలిగిన పిల్లలు ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ కూడా ప్రభువా కొదువ కలిగి బ్రతికినట్టుగా ప్రభువా మేము చూడలేదు ప్రభువా. అట్టి భయభక్తులు కలిగిన అనుభవాలలో మమ్మల్ని నడిపించండి ప్రభువా. దేశము కొరకు అంగలార్చే ఒక భయభక్తులు కలిగిన అనుభవాలు ప్రభువా, సేవ కొరకు అంగలార్చే ఒక భయభక్తులు కలిగిన అనుభవాలు ప్రభువా, కుటుంబాల కొరకు అంగలార్చే ఒక భయభక్తులు కలిగిన అనుభవాలలో నడిపించండి ప్రభువా తండ్రి. అయ్యా యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించమని నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయ్యా. అలాగే ప్రభువా మా దేశము కొరకు ప్రార్థించే ఒక బలమైన ప్రార్థనాత్మను ప్రభు మాలో ఉంచినందుకే నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సంఘము మీద మీరు ఉంచినందుకే నీకు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా,
పాడైపోయిన ప్రాకారాలు కట్టుటకు నెహెమీయాకు భారాన్ని ఇచ్చావయ్యా. పాడైపోతున్న దేశాలలో ప్రభువా, చెదరిపోతున్న దేశము మీద ప్రభువా తండ్రి, లోకమంతా కూడా ప్రభువా పాపముతో నింపబడుతున్న సమయంలో ప్రభువా, దేశము కొరకు ప్రార్థించుటకు ప్రభువా మీరు ఏర్పరిచిన ఈ దినమును బట్టి ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. మా దేశము కొరకు ప్రార్థించే ఒక అనుభవాలలో నడిపించినందుకే నీకు స్తోత్రాలు ప్రభువా. అవును ప్రభువా, ఖాళీ పాత్రలను మీరు నింపగలిగిన దేవుడవు కదా ప్రభువా. అవును ప్రభువా తండ్రి, ఖాళీగా ఉన్న మమ్మల్ని నింపగలిగిన దేవుడవు కదా ప్రభువా. అయ్యా, దేశమంతా ఖాళీగా ఉంది ప్రభువా. నీ సువార్త అందని ప్రాంతాలు అనేకమున్నాయి ప్రభువా. ఆ ప్రాంతాలలో ఒక బలమైన సువార్త అందాలి ప్రభువా. నీవే దేవుడవని, నీవే రక్షకుడవని, నీవే పాపము నుండి విడిపించగలిగిన దేవుడవని ప్రభువా నీ ప్రజలు ఎరుగునట్లుగా ప్రభువా, అభిషేకము కలిగిన, రోషము కలిగిన, సమర్పణ కలిగిన, త్యాగము కలిగిన ప్రభువా సేవకులను మీరు లేపమని అడుగుతూ ఉన్నాము ప్రభువా. బండ సందులలో ఉండి దేశము కొరకు మొరపెట్టు అభిషక్తులు లేచుదురుగాక ప్రభువా. రేషల బలవశకర బాబా 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 రిబల బశవర బాబా 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 ఖురాల రబశతర బాబా బాబా. అయ్యా, మా భారతదేశము నుంచి ప్రభువా ప్రపంచ దేశాలకు అయ్యా అభిషక్తులు వెళ్ళుదురుగాక ప్రభువా తండ్రి దేవా రిఖారా బాబా. అయ్యా, గడిచిన దినాలలో ప్రభువా, గడిచిన సమయాలలో ప్రభువా ప్రపంచ దేశాల నుంచి ఈ భారతదేశానికి సువార్థికులు వచ్చారు ప్రభువా. కానీ ప్రభువా రానున్న దినాలలో ప్రభువా భారతదేశంలో ఒక బలమైన క్రైస్తవ ఉజ్జీవము రగలబోతుంది ప్రభువా. క్రైస్తవ ఉజ్జీవము రగలబోతుంది ప్రభా. ఈ మంట ప్రపంచ దేశాలను మండించునుగాక. ఒక బలమైన దైవ సమూహము ప్రభా ప్రపంచ దేశాలను మండించునుగాక ప్రభా. ఓ రబల శకర నమమ శకరలో రికార బాబా బాబా బాబా. అయ్యా, ఆనాడు మండుచున్న పొదలో ఉంచి మోషేతో మాట్లాడినట్లుగా భారతదేశంలో ఉన్న మంట, భారతదేశంలో మండుచున్న అగ్ని ప్రపంచ దేశాలకు మరలా విస్తరించునుగాక ప్రభా. ఓ రబా నమ శకర బాబా బాబా బాబా. ఓ రిబాల బకర నమ శకర బాబా బాబా. దేశము కొరకు అంగలార్చు వారు లేచుతున్నారు ప్రభా. దేశము కొరకు ప్రభా అయా ప్రలాపించు వారు లేచుతున్నారు ప్రభా. రిబన కరబ శదర బాబా బాబా బాబా. ఒక బలమైన ఉజ్జీవము ప్రభా మా భారతదేశంలో రగులుతుంది ప్రభా. ఓ దేశము కొరకు బండ సందులలో ఉండి మొరపెట్టేవారు లేవబోతూ ఉన్నారయ్యా. కన్నీరు కార్చేవారు లేపబడుతున్నారయ్యా. అంగలార్చేవారు లేపబడుతూ ఉన్నారు ప్రభువా. నా యేసయ్యా, నా దేశాన్ని ప్రేమించే దేవుడవు కదా ప్రభువా. అయ్యా, నా దేశాన్ని మీరు ప్రేమిస్తున్న దేవుడవు కదా ప్రభువా. నా దేశం మీద ప్రభువా తండ్రి నీ కరుణ చూపిన దేవుడవు కదా ప్రభువా తండ్రి దేవా యేసయ్యా. నా దేశాన్ని మీరు కాపాడి ప్రభువా నా దేశంలో ఒక బలమైన ఉద్యమము రగలాలయ్యా. నా దేశము ప్రభు మండాలి ప్రభా. అయ్యా, నీ కొరకు మండే ప్రకాశించే వారిగా లేపబడాలి ప్రభా. నా దేశాన్ని మీరు లేవనెత్తండి ప్రభా. ప్రపంచ దేశాలకు ఆశీర్వాదకరముగా లేపండి ప్రభా. ప్రపంచ దేశాలకు ఆశీర్వాదకరముగా లేపండి ప్రభా. అభిషక్తులు లేపబడాలి ప్రభా. రోషము కలిగిన వారు లేపబడాలి ప్రభా. సమర్పణ త్యాగము కలిగిన వారు లేపబడాలి ప్రభా. ప్రపంచ దేశాలకు ప్రభా నీ సువార్త ప్రకటించే అభిషక్తులు లేపబడాలి ప్రభా తండ్రి దేవా యేసయ్యా. నా దేశాన్ని కనికరించయ్యా. నా దేశాన్ని కనికరించయ్యా. కృప చూపు దేవా. రిఖరా బాబా బాబా. యేసయ్యా, మారుమూల ప్రాంతాలలో ప్రభా అయ్యా నీ పరిచర్య చేస్తున్న నీ దీన దాసులను మీరు వాడుకోండి ప్రభా. అయ్యా, ఆత్మల భారము కొరకు పరిగెత్తే ఒక పాత్రగా ప్రభువా అయ్యా నీ సన్నిధిలో ప్రభువా రోషము కలిగిన వాడై ప్రభువా ఓ నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రభువా అంగలార్చే ఒక భారము కలిగిన సేవకు నీ ప్రాంతానికి ఇచ్చారయ్యా.
అయ్యా మీరు వాడుకోండి ప్రభు నీ దాసుని. యవ్వన కాలంలో ప్రభు నీ కాడి మోయించు ఉంటుండగా అయ్యా నీ దాసుని బూది గంపల వరకు మీరు వాడుకోండి ప్రభు. అయ్యా నీ దాసుని బలం ఉన్నంత వరకు మీరు వాడుకోండి ప్రభు. నా యేసయ్యా నీ దాసుడు నీ పాత్రగా అయ్యా బూది గంపల వరకు వాడబడును గాక ప్రభు. రోషము కలిగిన వాడై ప్రభు. ఓ అయ్యా ఎండిపోయిన ఎముకలకు ఎస్గేలు ప్రార్థించగా జీవము కలిగినట్లుగా ప్రభు నీ దాసుడు ఏ ప్రాంతంలో అడుగు పెడతాడో ప్రభు ఆ ప్రాంతంలో ప్రభు పచ్చని పైరు వంటి ప్రభు ఆత్మలు నీ కొరకు లేపబడాలి ప్రభు. లేపండి నా యేసయ్య. ఈ ప్రాంతానికే కాదు ప్రభు అనేక ప్రాంతాలకు ఆశీర్వాదకరంగా నీ దీన దాసుడు మార్చబడాలి ప్రభా. అయ్యా నీ దాసుడి భారమును ఎరిగిన దేవుడవు నీవే ప్రభా. అయ్యా నీ దాసుడి ఉదయ అంతరంగాలను ఎరిగిన దేవుడవు నీవే ప్రభా. అయ్యా మనుషులకు కనబడకపోవచ్చు ప్రభువా, నీ పట్ల ఏ భారము కలిగి ఉన్నాడు, నీ పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, నీ సేవను ఎలా చేయాలని ఆశ కలిగి ఉన్నాడు, నీ దాసుడి తలంపులన్నింటినీ కూడా ప్రభువా నిశ్చయముగా మీరు నెరవేర్చుదురు గాక ప్రభువా. రబన లకరన మష్యదర బాబా బాబా రికరన మలష్య బర బాబా బాబా బాబా. ప్రాణైపోయిన ప్రాకారాలు కట్టడకు అన్నాడు ప్రభా. నెహెమ్యా పూనుకున్నాడయ్యా. అనేక మందిని చెదరపోయిన వారిని ప్రభా కట్టుటకు ఈ దినాన్ని దాసుని మీరు నిలబెట్టుకున్నారు ప్రభా. అయ్యా ఎందరో దైవజనులకు ఆశీర్వాదకరంగా, ఎందరో యవనస్తులకు మాదిరికరంగా, రానున్నదయా భవిష్యత్తు తరాల సేవకులకి ఒక మార్గదర్శిగా నీ దాసుని మీరు లేపమని అడుగుతూ ఉన్నాము ప్రభా. ఇది మా ఆశ కాదయ్యా, ఇది నీ ఆశ ప్రభువా. నీ దాసుడి పట్ల నీకున్న ఆశ ప్రభువా. అయ్యా నీ దాసుడి పట్ల నీకున్న ఆశ ప్రభువా. రానున్న భవిష్యత్తు తరాల సేవకులకి నీ దాసుడు ఆశీర్వాదకరముగా మార్చబడాలి ప్రభువా. లేవండి ప్రభువా. బలము లేకుండా ఉన్నాడేమో ప్రభువా. అయ్యా నీ దాసుడికి ఆరోగ్యాన్ని ఇచ్చి వాడుకోండి ప్రభువా. ఆరోగ్యాన్ని ఇచ్చి వాడుకోండి ప్రభువా. యేసయ్యా 17 సంవత్సరాల వయసులో ప్రభువా నీ దాసుడికి ప్రభువా అయ్యా దైవజనులు యేసన్న గారికి క్యాన్సర్తో బాధపడుతూ ఉంటే అయ్యా వృద్ధాప్యం వరకు ఆరోగ్యాన్ని ఇచ్చి వాడుకున్నావు కదా ప్రభువా. అయ్యా యవ్వన కాలములో నీ సేవకు ఆటంకంగా ఆరోగ్యం ఉంటే ప్రభువా నజరేయుడైన యేసు నామములో నీ దాసుడి ఆరోగ్య పరిస్థితులన్నీ నీకు అనుకూలముగా మారునుగాక ప్రభువా. భయంకరమైన ప్రతి పరిస్థితి నీకు అనుకూలముగా మారునుగాక ప్రభువా. తండ్రి వాడుకోండి ప్రభువా. బలమునిచ్చి వాడుకోండి, శక్తినిచ్చి వాడుకోండి, కృపనిచ్చి వాడుకోండి ప్రభువా. నా యేసయ్యా నీ దాసుడు మాలాంటి ఎంతోమంది సేవకులను ప్రభు బలపరుస్తూ ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడయ్యా. ఇంకా అలాంటి అభిషేకముతో నీ దాసుని నింపి మీరు వాడుకోండి ప్రభు. నీ దాసుని యొక్క హృదయ వాంఛలను నెరవేర్చండి ప్రభు, నెరవేర్చండి ప్రభు. ఎక్కడ నీ దాసుడు అడుగు పెట్టినా, ఎక్కడ నీ దాసుడు పరిచర్యను ప్రారంభించినా నా యేసయ్యా ఆనాడు అబ్రహాము అడుగు పెట్టిన ప్రతి స్థలము అది పచ్చని పైరులా మారినట్లుగా ప్రభా నీ దాసుడు అడుగు పెట్టే ప్రతి స్థలము నీ దాసుడికి స్వాచ్ఛముగా మారునుగాక ప్రభా. సహాయము చేయండి ప్రభు. బలముండి ప్రభా నీ కొరకు అడిగేయట్లేదయ్యా, ధనముండి నీ కొరకు అడిగేయట్లేదయ్యా, అయ్యా అవకాశాలుండి నీ కొరకు అడుగేయట్లేదయ్యా. ఆనాడు అబ్రహాము ప్రభువా నీ మాటకు లోబడి సమస్తాన్ని విడిచిపెట్టి బయలుదేరినట్లుగా ప్రభువా అయ్యా నీ దాసుడు అడుగు వేస్తూ ఉన్నాడయ్యా. నీ దాసుడికి ముందుగా మీరు వెళ్ళండి ప్రభువా. ఇత్తడి తడుపులను విరగొట్టండి ప్రభువా.
ఇనుప గడియలను పగలగొట్టండి ప్రభువా. మెట్టగా ఉన్న ప్రతి స్థలము సదును భూమిగా మార్చబడునుగాక ప్రభువా. అయ్యా, రానున్న దినాలలో ఒక గొప్ప పరిచర్య చేయుటకు నీ దీన దాసుని నీ సులువు చాటును మరుగుపరుచుకొని వాడుకోమని అడుగుతూ ఉన్నాం. అయ్యా, చేరి వచ్చిన సంఘాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, నీ కొరకు అంగలార్చారయ్యా. అయ్యా, దేశము కొరకు మొరపెట్టారయ్యా. మొరలు ఆలకించి దేశానికి క్షేమాన్ని కలుగచేయండి. అయ్యా, మొరపెట్టిన ప్రతి కుటుంబంలో ఉన్న కొదువులు, కొరతలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, రోగాలు అన్నీ కూడా నజరేయుడైన యేసు నామములో నిర్మూలమగునుగాక ప్రభువా. అవును ప్రభువా, యెరూషలేము కొరకు ప్రార్థిస్తే నీ ప్రజలకు మీరు క్షేమాన్ని ఇస్తానని చెప్పారయ్యా. దేశము కొరకు ప్రార్థించిన నీ బిడ్డల జీవితాలలో క్షేమము కలుగునుగాక ప్రభా. ఆరోగ్యముతో నింపబడుదురుగాక ప్రభా. కుటుంబాలలో సమాధానముతో నింపబడుదురుగాక ప్రభా. చెదరిన జీవితాలను మీరు కట్టుదురుగాక ప్రభా. తండ్రి, మీరే సహాయము చేయమని ఈ సమయమును నాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి, సముఖం, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల కోటి పరిశుద్ధులందరికీ, ముఖ్యముగా ఈ ప్రార్థన వీరుల సమావేశములో పాలు పొందిన ప్రతి బిడ్డకు, దైవజనులుగా ఉంటున్న మా అందరికీ నీ కృప సదాకాలము నిలిచి ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.